నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహబూబాద్ జిల్లాలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోనాల వేడుకలు పాల్గొన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు. జీవితంలో గొప్పవాళ్ళు కావాలంటే పేదరికం అడ్డు కాదన్నారు ఆర్మీ మాజీ అధికారి సిహెచ్ వెంకట అప్పారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో కాకయాదిలో వారానికి ఒక పూట ఆట పాట మాట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కళాశాల ప్రిన్సిపల్ సరోజా వివేక్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడిగా పుట్టడం నేరమేమో కానీ పేదవాడిగా చనిపోవటం మాత్రం అచీవ్మెంట్. వాట్ ఇస్ ద అచీవ్మెంట్? కాకాకి యాదని కాకా కావున్నాయి కహాపర్ అనే ఎక్కడున్నారు వారు, ఏం చేసి వెళ్ళారు మన కోసం అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా అవకాశం ఉంది. ఎప్పుడు విద్య ఉన్నప్పుడు మాత్రమే. మన దైనందిక జీవితంలో మనం ఏదైతే ఒక పద్ధతిగా పెడుతున్నామో అదే డిసిప్లిన్. విద్య, మనిషికి విద్య ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. 80% వచ్చిన ప్రతి వారికి స్కాలర్షిప్ ఇచ్చి ఒక్క పైసా కూడా మీరు కట్టని అవసరం లేకుండా చదువుకోవచ్చు. ఈ ఆఫర్ ఒకరికి ఇద్దరికి కాదు, క్యాంపస్ మొత్తం. డెఫినెట్గా స్కూల్కి రావాలి, ఉపాధ్యాయులు చెప్పిన చక్కగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మీరు చదువుకుంటాను నా ఆశ ఉంది అనేంత వరకు మేము మీ వెంట ఉండి చదివిస్తాం. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ రెగ్యులర్లీ టు స్కూల్, attend colleges, school, college, whatever, and then give me 80% and take the scholarship happily. చక్కగా చదువుకొని ఇంకా పైకి రావాలని నేను అందరినీ కోరుతున్నాను. పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలను పరామర్శించారు మంత్రి సత్యవతి రాథోడ్. కూలీలకు 10 కిలోల బియ్యంతో పాటు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మహబూబాద్ జిల్లా కూర్చతండకు చెందిన 23 మంది గిరిజనులు స్థానిక అధికారులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా మంత్రి సత్యవతి రాథోడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి సహాయాన్ని అందించారు. సురక్షితంగా బయటపడడం వాళ్ళందరినీ అభినందిస్తూ మా సోదరి మళ్ళీ ఆందోళన చెందుతున్నారు. వాళ్ళని కలిసి స్వయంగా ధైర్యం చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈ వచ్చే క్రమంలో వచ్చిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అలాగే ప్రభుత్వ కర్తవ్యంగా వాళ్ళకి ఎమ్మటే హెల్త్ క్యాంపు, వాళ్ళ మానసిక స్థితి కొంత ఆందోళనకరంగా ఉంటుంది కాబట్టి హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇక్కడే అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళకు 10 కేజీల బియ్యం, నేను వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళకు 5,000 రూపాయల చొప్పున కూడా ఇవ్వటం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ గుండాలతో బీజేపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయిస్తూ పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. నాయకులపైన దాడులు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక దళిత బిడ్డ, అలాంటి వాడిపైన ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, పార్టీ కోసం ఆయన నమ్ముకున్న పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి, అలాంటి వివేక్ వెంకటస్వామి గారి పైన నిన్న దాడి చేయడం మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఆ తర్వాత ఈ టీఆర్ఎస్ గుండాల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి వాళ్ళను ఆలోచించుకోవాల్సిన సమయం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ ఇక ముందు కూడా ఇలాంటి దాడులు ఎవరైనా చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు ఊరుకోరు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ భద్రతకు ప్రమాదం ఉందన్నారు కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్మీలోనే కాకుండా అగ్నిపథులకు రిక్రూట్మెంట్ సంఖ్యను కేంద్రం తగ్గించాలని విమర్శించారు. ఒక 30 to 40% పర్ ఇయర్ రిక్రూట్మెంట్ తగ్గించుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మన భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీలో షార్టేజ్ ఉందని, మ్యాన్ పవర్ అని ఇది రక్షణ శాఖ మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన జవాబు. ఇప్పుడున్న షార్టేజే కాకుండా ఇప్పటి నుంచి జరిగే అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్లో కూడా గతంలో 71,000 మంది తీసుకుంటే ఇప్పుడు సంవత్సరానికి 46,000 మందే తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. దేశ భద్రతకు వీళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రమాదం
జరిగే అవకాశం ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాము. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఇంటేక్ ఇస్ కాంప్రమైజ్డ్, ఇస్ డైల్యూటెడ్. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 6 నెలల ట్రైనింగు, 3.5 ఏళ్ల పూర్తి సర్వీసు. అంటే ట్రైనింగ్తో సహా అతను పూర్తిగా సర్వీస్లో ఉండేది 4 ఏళ్ళు. నేను ఒక మాజీ సైనికుడిగా నిస్సందేహంగా నా అభిప్రాయం, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్టీ స్కీమ్, ఇల్ కన్సీవ్డ్ స్కీమ్. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఆర్మీలో రెజిమెంటల్ స్పిరిట్ కిల్ చేసే విధంగా ఈ అగ్నిపథ్ స్కీమ్ ఉంది. ఎయిర్ ఫోర్స్లో మనం అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసింగ్కి అది ఇది మరి వీళ్ళు మొత్తం అంటే రావడం, ట్రైనింగ్ కావడం, వెళ్ళిపోవడం 4 ఏళ్ళలోనే దిస్ ఈస్ రియల్లీ ఏ సీరియస్ ఇష్యూ. అదేవిధంగా మీరు ఆలోచన చేయాలి, మరి దేశంలో సమాజంలో అన్ని వర్గాలు ఆలోచన చేయాలి. పార్లమెంట్లో కానీ పార్లమెంట్ కమిటీలో కానీ అగ్నిపథ్ స్కీమ్ గురించి విఫలంగా చర్చించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ముందుగా ఈ లోక్సభ సెషన్ మొదలైనప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మరి అగ్నిపథ్ స్కీమ్ గురించి చర్చ జరగాలని చెప్పి ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అడిగితే ప్రభుత్వం నిరాకరించింది. మళ్ళీ నిన్న పార్లమెంట్ కమిటీలో మేము అడిగాం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్, లేదు మేము అనుమతించలేమని చెప్పి చెప్పడం జరిగింది. మేము నిన్న కాంగ్రెస్ ఎంపీస్గా ఆ కమిటీ మెంబర్స్గా ఉన్న కేసీ వేణుగోపాల్ గారు, నేను వాకౌట్ చేశాం. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీకి చెందిన దానిష్ అలీ గారు కూడా వాకౌట్ చేశారు. మరి ఒకటేమో దేశ భద్రతకి ముప్పు కలిగే విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మ్యాన్ పవర్ షార్టేజ్ని వాళ్ళు అడ్రస్ చేయకపోగా మరింత తగ్గించుకోవడం కేవలం మరి కొన్ని రూపాయల కోసం దేశ భద్రతని, దే కాంప్రమైజింగ్ నేషనల్ సెక్యూరిటీ ఫర్ ద సేక్ ఆఫ్ అ ఫ్యూ రూపీస్. దిస్ ఈజ్ నాట్ అక్సెప్టబుల్. ఇది సరి అయిన విషయం కాదని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఈ విషయంలో వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విధంగా నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ చేయకుండా శాంక్షన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని శాంక్షన్ స్ట్రెంగ్త్ మేరకు రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. అదేవిధంగా ఐఎమ్ రీఎంఫసైజింగ్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానీ, నా వ్యక్తిగత ఒక మాజీ సైనికుడు నా స్టాండ్ కానీ, అగ్నిపథ్ స్కీమ్ కూడా మీరు క్వాలిటీ ఆఫ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఇంటేక్లో మీరు కాంప్రమైజ్ చేసి దేశ భద్రతకి ముప్పు కల్పిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ కూడా మీరు రోల్ బ్యాక్ చేసి గతంలో జరిగిన రిక్రూట్మెంట్ మాదిరిగానే మరి ఫుల్ ఫ్లెడ్జ్ రిక్రూట్మెంట్ గతంలో చేసిన సంఖ్య ఆధారంగానే చేయాలి. మొత్తం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు షార్టేజ్ ఉంది కాబట్టి ఆ సంఖ్య కూడా పెంచి మరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ శాంక్షన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్ పవర్ చేరే వరకు యుద్ధ ప్రాతిపదిగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానన్నారు. కానీ లాస్ట్ ఇయర్ బోనాల్కి రాలేకపోయాను, ఎందుకంటే నేను టోర్నమెంట్ లో ఉన్నాను. సో ఏదో ఒక రోజు బట్ తప్పకుండా వచ్చి పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను. బట్ ఈసారి జాతరకున్నాను కాబట్టి వచ్చి బంగారు భవనం ఎత్తి దర్శనానికి వచ్చాను. అండ్ అలాగే అమ్మవారు ఎప్పుడు ఆవిడ ఆశీస్సుల కోసం వచ్చాను. అలాగే తప్పకుండా మంచిగా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నేను ఇవాళ రాత్రికే టోర్నమెంట్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం కేసీఆర్కి కానీ హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునే హక్కు లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంతరావు హిందూ ధర్మంపై విశ్వాసం ఉందంటూనే సీఎం కేసీఆర్ గణేష్ ఉత్సవాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ వేసి వచ్చే సంవత్సరం నుండి ఒక్క వినాయకుడిని కూడా వినాయక సాగరంలో వేయనివ్వము అని చెప్పి ఒక అఫిడవిట్ వేయడం, దాన్ని ఇప్పటి వరకు తొలగించలేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. గణేష విగ్రహాలను, గణేష ఉత్సవాలను, విగ్రహాలను నిమజ్జన ప్రాంతంలో అడ్డుకోకుండా ముఖ్యమంత్రి గారు యాదాద్రి కట్టారు, హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నదంటారు. కానీ విఘ్నేశ్వరుడు వచ్చే వరకు తను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు. వినాయక సాగరంలో నిమజ్జనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టు నుండి రిలీఫ్ తీసుకొని రాకపోతే ప్రజా ఉద్యమం ముందు నీవు తలవంచక తప్పదు. వినాయక సాగరంలో గణేశ నిమజ్జనం జరగక తప్పదు. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా వినాయక సాగరంలో నిమజ్జనాన్ని ఆపే శక్తి లేదని భాగ్యనగర గణేశోత్సవ సమితి తరఫున మేము ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అని అన్నారు ఎమ్మెల్యే కోరకంటి చందర్. పాలకుర్తి మండలానికి చెందిన పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. అంతా కూడా గతంలో బీజేపీలో చురుకైనటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా చేసినటువంటి వాళ్ళు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి ఒక సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి తక్కలపల్లి కానీ, బసంతనగర్ కానీ, పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలలో అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం మేము సైతం ముందుంటాం. ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు. వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ కానీ, బీజేపీలు కానీ అవి అధికార దాహం కోసం, అధికారం కోసమే ఏర్పడ్డటువంటి పార్టీలు. తెలంగాణలో వరదల ప్రభావంపై ప్రధాని మోదీ ఇప్పటికీ స్పందించకపోవడంపై మండిపడ్డారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సాయం కోరినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. మనకు బాగా భారీ ఎత్తున నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి టీమ్స్ నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ అన్ని ప్రాంతాలు తిరిగి చూసుకొని పోవడం జరిగింది. ప్రజలకు, రైతులకు భారీ నష్టం జరిగింది. రోడ్లు తెగిపోయినాయి, అదేవిధంగా బ్రిడ్జ్లు తెగిపోయినాయి, మరి చెర్లు తెగిపోయినాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఇవన్నీ నిధులు ఇచ్చి మరి ఆదుకోవాల్సింది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సాయం కూడా అందించలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకృతి వైపరీత్యాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత వారిదే ఉంటుంది. ఆ విధంగా మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మీరు పాలు, ఉప్పు, పప్పు, గ్యాస్ సిలిండరు, డీజిల్, పెట్రోలు ఏదైతే మనకు డాలర్ విలువ 80 రూపాయలు అయిపోయింది. ఈ విధంగా విఫలమైనటువంటి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా చూస్తుంటే ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ప్రతి ఇంట్లో పిల్లవాడు పొద్దున్న లేచి పాలు తాగుతాడు. మరి రోజు 3 సార్లు 4 సార్లు పాలు తాగిపించేది వాళ్ళ తల్లి ఆలోచిస్తుంది. ఈ జిఎస్టీ పడ్డాక ఇక 4 సార్లు కాదు, బిడ్డకు 2 సార్లు తాగిపోయాలని ఆలోచిస్తుంది. సిలిండర్ ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి మరి ఏదో తట్టుకొని తిరుడు తప్ప ఇంకా అంతకంటే ప్రయత్నం చేస్తలేదు. భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో డ్యాములు, ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ అన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే మన స్టేట్కి హెవీ రెయిన్ఫాల్స్కి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. నేను సాయంత్రం నుండి కంటిన్యూస్గా నిన్నటి నుండి ఫుల్గా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉన్నది. రాబోయే 3 రోజుకి ప్రిడిక్షన్స్ కూడా హెవీ రెయిన్ఫాల్స్కి ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తంలో అంటే ప్రత్యేకంగా నార్దర్న్ పార్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్స్ ప్రిడిక్ట్ అవుతున్నాయి. సో ఈ గోదావరి బేసిన్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇంతకుముందు కూడా జరిగింది. సో ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నాము. మనము టోటల్ అలర్ట్లో ఉన్నాము. ఆల్ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హెడ్ క్వార్టర్స్లో ఉండడానికి. 24/7 మేము మానిటర్ చేస్తున్నాము. మా ఏఎన్సీ గారు కూడా అంటే యాక్చువల్గా కమాండ్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నారు. జనరల్గా మీకు మొన్న కూడా చెప్పాను, మనకు కంటిన్యూస్లీ శాటిలైట్ డేటా కూడా వస్తున్నది, ఐఎండి డేటా కూడా వస్తున్నది, తర్వాత యూరోసాట్ డేటా కూడా తీసుకుంటున్నాం. మొన్న జరిగిన ప్రమాదం మీద కూడా అనాలిసిస్ చేసి ఇంకా సిస్టమ్కి ప్రిడిక్టివబిలిటీ ఎట్లా పెంచాలి ఇవన్నీ చేసాం.
ఇప్పుడు అయితే ఇమీడియట్గా కరెంట్లీ యాజ్ వి స్పీక్ మనకు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. కొద్దిగా హెవీ రెయిన్ఫాల్ ఇన్ఫ్లోస్ అయితే మనకు నిజాం సాగర్లో, తర్వాత సింగూరులో వస్తున్నది. నిజాం సాగర్ సింగూరులో వస్తున్నది. మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. అక్కడ కూడా మనం ప్రస్తుతం అయితే కంఫర్టబులే ఉన్నాం. సింగూరులో మనకు 29.9 టీఎంసీ కెపాసిటీ ఉంది. ప్రస్తుతం అయితే 28.7 అక్కడ కెపాసిటీ ఇప్పుడు వరకు ఉంది. సో మనకు కొంచెం కుషన్ కూడా ఉంది. దాదాపు 36,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తున్నాయి. మనం టోటల్గా రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా నిజాం సాగర్లో కెపాసిటీ అయితే 17.8 ఉంటే 15.9 టీఎంసీ వరకు ఇప్పుడు వరకు ఫిలప్ అయింది. అక్కడ కూడా కుషన్ ఉంది. అక్కడ 54,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. 54,000 టోటల్గా రిలీజ్ చేస్తున్నాం. ఆల్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్కి మేము మానిటర్ చేస్తున్నాం. సో కరెంట్లీ ప్రాబ్లం లేదు అండ్ కాన్స్టెంట్గా వాచ్ చేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.